హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదండి. ఈరోజే ఫస్ట్ డే. సో ఈరోజు ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అండ్ ఏ ఏ చాప్టర్స్కి ఎన్నెన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంది, సో అసలు పేపర్ ఎలా వచ్చింది, సో ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా మొత్తం చూడండి, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందండి. అంటే 16th డేట్న స్టార్ట్ అయింది కదా. ఈరోజు ఎగ్జామ్ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళని కనుక్కొని ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలి, సో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది, సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయండి. ఇంకొక 10 మెంబర్స్కి మా వీడియో అనేది రికమెండ్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు రివ్యూ చేస్తున్న ఎగ్జామ్ డేట్ వచ్చేసి 16 మార్చ్ అండి. సో 16th మార్చ్ని ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాని రివ్యూ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకే. ఇది అంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అంటే వెయిటేజ్ పరంగా. సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు, షిఫ్ట్లు వారీగా చేంజ్ అవుతుంటాయి కదా. సో ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జామ్ రాసొచ్చుంటే కనుక పేపర్ ఎలా ఉంది, సో వెయిటేజ్ ఎలా ఉంది, ఎక్కడైనా మిస్టేక్ చెప్తే అది కరెక్ట్ చేయండి, ఓకే. ఫస్ట్ అయితే మనందరికి ఇష్టమైన సబ్జెక్ట్, సో రీజనింగ్తో స్టార్ట్ చేద్దామండి. అంటే ఈజీ సబ్జెక్ట్ కదా, సో రీజనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలిగింది రీజనింగ్లోనే. సో ఎవరైనా కాన్సన్ట్రేషన్ అనేది రీజనింగ్ మీద ఎక్కువ పెట్టండి, ఓకేనా. సో రీజనింగ్లో ఎనాలజీ అండి 2 to 3 మార్క్స్ అయితే వస్తున్నాయి. ఎనాలజీ ఇది షిఫ్ట్ వైజ్గా చేంజ్ అవుతుంటుంది, 2 కానీ 3 కానీ వస్తాయి. సో అందుకే 2 రాశాను. సో ఎనాలజీ అండి, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, ఇలా అన్ని. లెటర్ ఎనాలజీ ఎక్కువగా అడగచ్చు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ 1 అవుట్ 2 to 3 అండి. సో బెడ్ రిలేషన్ 2 to 4 కూడా అడుగుతున్నారంట. అంటే ఇన్ బిట్వీన్ మినిమం 2 అడుగుతున్నారు, మ్యాక్సిమం 4 అడుగుతున్నారని చెప్పారు. సో ఒక షిఫ్ట్లో అయితే 4 వచ్చాయంటండి, కొంచెం చూసుకోండి. మనకి ఇవేవంటే A+B, సో ఇలా ఉంటాయి కదా, A-B ఇలా రిలేషన్స్ వచ్చి ఉంటాయి కదా. సో అవి అడుగుతున్నారంట, కొంచెం చెక్ చేసుకోండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అండి, ఈజీగానే ఇచ్చారంట. సో ప్లస్ మైనస్ చేంజ్ చేయడమే. సో ఇదైతే చాలా ఈజీగానే మీరు ఇలా ఈజీగా వచ్చే మార్క్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేస్తే మీరు మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకి ఇక్కడ బెడ్ రిలేషన్స్ ఈజీనే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈజీనే, ఆడ్ 1 అవుట్ ఈజీ. సో ఎనాలజీ కూడా మ్యాక్సిమం ఈజీగానే ఇస్తాడు. సో ఇలాంటివి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, ఓకేనా. నెంబర్ సిరీస్ అండి. సో నెంబర్ సిరీస్ నుంచి 2 to 3 మార్క్స్ అడుగుతున్నారు. సో కోడింగ్ అండ్ డీకోడ్ నుంచి 3 to 4 అడుగుతున్నారండి. సో ఇది మనకి ఎప్పటికీ ఎవర్గ్రీన్ చాప్టర్ కదా, సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది 3 to 4 అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మనం స్కోర్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. సో కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో డైరెక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారండి. సో 2 క్వశ్చన్స్ కూడా ఈజీగానే అడిగారంట. జస్ట్ డైరెక్షన్ ఎలా ఏంటి అనేది అడిగారంట, ఓకే. సో నాకు కనుక క్వశ్చన్స్ కనుక నాకు క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ కనుక తెలిస్తే కనుక మీకు అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్విజ్ రూపంలో పోస్ట్ చేస్తానండి, ఓకేనా. లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ అయినా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం యూట్యూబ్లో అనేది మ్యాక్సిమం క్వశ్చన్స్ చెప్పకూడదు. సో వెయిటేజ్ చెప్పచ్చు, మళ్ళీ గైడ్లైన్స్ వస్తాయి. సో ఇదంతా రిస్క్ ఎందుకండి. సో చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాం. ఈ 4,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను చాలా కష్టపడ్డాను. సో నేనైతే పోగొట్టుకోలేను. అందుకే టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను, ఇన్ కేస్ నాకు దొరికితే కనుక. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. లేదంటే మన ఛానల్ నేమ్ కొట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లెటర్ సిరీస్ అండి. సో లెటర్ సిరీస్ నుంచి కూడా 2 ఇచ్చారంట. ర్యాంకింగ్
ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ నుంచి 1 ఇచ్చారంట. సో ఇక్కడ కూడా మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ర్యాంకింగ్ నుంచి క్వశ్చన్ అయితే సో మనకి ర్యాంకింగ్లో ఏముండదండి. +1 ఎక్కడ చేయాలి, -1 ఎక్కడ చేయాలో కనుక తెలిస్తే కనుక ఈ ర్యాంకింగ్ అనేది చాలా ఈజీ. సో మీ అదృష్టం బాగుంటే 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఈజీగా 2 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిలాజిజం అండి. సిలాజిజం నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారంట. సో చూసుకోండి. లాస్ట్ టైం అయితే వెయిటేజ్ లేదు, బట్ ఇప్పుడైతే సిలాజిజం కూడా వెయిటేజ్ ఉంది. ఓకేనా. సో వెన్ డయాగ్రామ్కి అయితే వెయిటేజ్ ఏం లేదండి, 0. సో వెన్ డయాగ్రామ్కి అయితే ఈసారి అయితే వెయిటేజ్ లేదండి, అంటే ఈ సిప్లలో. బట్ నెక్స్ట్ అయితే రావచ్చు, రాకపోవచ్చు. సో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి. సీటింగ్ అరేంజ్మెంట్స్కి లాస్ట్ టైం అయితే 4 to 5 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉన్నింది. బట్ ఈసారి అయితే 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నారంట. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలానే అడగకుండా ఉంటారనేం కాదు, అడగచ్చండి. సో మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి అయితే వస్తాయి. సో మీరు అనేది నెగ్లెక్ట్ చేయకండి. దీని వెయిటేజ్, సీటింగ్ అరేంజ్మెంట్స్ వెయిటేజ్ అయితే లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ ఉన్నింది. ఓకేనా. సో ఓవరాల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రీజనింగ్ టాపిక్స్ ఇవ్వండి. సో మీకు గనక రాసుంటే కనుక మీరు ఎగ్జామ్ ఇంకా లేదు, ఇంకా ఉన్నాయంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకి అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ అండి. సో అర్థమెటిక్ అనుకుంటాం కదా మనం, అర్థమెటిక్ అని చెప్తాం కదా, అర్థమెటిక్ అండి. అర్థమెటిక్లో ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. 2 to 3 మార్క్స్ ఇస్తున్నాడంట. అది షిఫ్ట్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. పర్సంటేజ్ 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తున్నారంట. ఏజెస్ నుంచి సో నెక్స్ట్ వచ్చేసి రేషియోస్ అండి. రేషియో నుంచి 1 క్వశ్చన్ ఇస్తున్నాడు. చైన్ రూల్ అండి. చైన్ రూల్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒకసారి చూసుకోండి, కొంచెం వెయిటేజ్ ఉంది కదా, 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ అండి. ట్రైన్స్ నుంచి 1 మార్క్ ఇస్తున్నాడు. పైప్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెంబర్ సిస్టమ్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్స్, సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఓవరాల్గా కలుపుకుంటే 7 to 8 క్వశ్చన్స్ ఇస్తున్నారండి. సో మీరు మళ్ళీ దీన్ని బైఫర్కేషన్ చేసి చెప్పాలంటే హెచ్సిఎఫ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సింప్లిఫికేషన్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సో సింప్లిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. సో బ్యాలెన్స్ అనేవి నెంబర్ సిస్టమ్. సో ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్గా కూడా 7 to 8 అని చెప్పేసి చెప్పొచ్చు, చాప్టర్ వైజ్గా చెప్పాలంటే. సో ఇలా బైఫర్కేషన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. జామెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్. సో ఈ జామెట్రీలో ఉంటాయి కదా మొత్తం. సో ఓవరాల్గా జామెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. పార్ట్నర్షిప్ నుంచి 1 క్వశ్చన్ వచ్చేసింది. సో యావరేజ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. సో బోర్డ్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఇక్కడ రాని ఒక చాప్టర్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ అండి. సో నాకైతే చెప్పలేదు టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ వచ్చిందని. బట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చిందా రాలేదని ఎవరైనా కనుక ఎగ్జామ్ రాసుంటే చెప్పండి, అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అసలు క్వశ్చన్ వచ్చిందా రాలేదా. సో నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం టైమ్ అండ్ వర్క్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 క్వశ్చన్ అన్నా రావాలి. బట్ నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. ఓకే. సో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియాస్ ఏవంటే, సో మనం నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సన్ట్రేట్ చేయాలి. సో పర్సంటేజెస్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవి ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి. సో ఏజెస్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఈజీగా మనం మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి చైన్ రూల్ అండి. 2 క్వశ్చన్స్ ఇక్కడ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. పైప్స్ అండి ఇక్కడ నుంచి. సో మెయిన్లీ మీరు ఈ 3 చాప్టర్స్ నేర్చుకున్నా కూడా, అంటే నెంబర్ సిస్టము, సింప్లిఫికేషన్స్, ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకున్నా కూడా 7 to 8 క్వశ్చన్స్ మీరు మినిమం 6 క్వశ్చన్స్ అయినా చేయగలుగుతారు. సో మనకి 30 మార్క్స్ 6 క్వశ్చన్స్ అనేవి ఈ 3 చాప్టర్స్ నుంచే వస్తాయి. ఓకేనా. సో చెక్ చేసుకోండి.
చూడండి. సో, ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రాలో మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో, ఆ ఫార్ములాస్ కావాలంటే గనక కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు అదనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా? కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అన్నీ ఒక చోట మెన్షన్ చేసి ఉంటాను. ఆ ఫార్ములాస్ కావాలంటే గనక కామెంట్ చేయండి. సో, జామెంట్రీ అండి. సో, ఇది కొంచెం టఫ్ అయిన చాప్టరే. బట్ చేసే వాళ్ళకి ఇది ఓకే. సో, జామెంట్రీ నుంచి 2-3 క్వెషన్స్ ఓకేనా? సో, ఇది కొంచెం టఫే. బట్ చేయగలిగే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. సో, బోట్స్ నుంచి ఒకటి ఇస్తున్నారండి. బోట్స్, స్టీమ్స్ నుంచి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒకటి. సో, మనం ఇక్కడ యావరేజెస్ నుంచి కూడా ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ నుంచి కూడా 1 క్వెషన్ వచ్చారు. ఓకే. సో, ఓవరాల్గా అర్థమెటిక్ నుంచి అయితే ఇదండి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో, రీజనింగ్ చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు మనం జీకే. సో, అసలైన ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాక్సిమం అందరూ దీని గురించే వెయిట్ చేస్తుంటారు కదా. సో, జనరల్ అవేర్నెస్ నుంచిలో ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చిందో చూద్దాం. అంటే సబ్జెక్టులు చెప్తానండి. చాప్టర్స్ అయితే మనం ఇందులో చెప్పలేం కదా. సో, సబ్జెక్ట్ చెప్తాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నేను మెన్షన్ చేస్తాను, చూసుకోండి. సో, కరెంట్ అఫైర్స్ అండి. మనకి ఎప్పటి నుంచో మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నదే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. 8-10 మార్క్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో, కాన్సన్ట్రేట్ చేయండి కరెంట్ అఫైర్స్ మీద. సో, మినిమం 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో, మనం ఇక్కడ ఈజీగా స్కోర్ చేయగలిగింది ఏంటంటే కంప్యూటర్ అండి. కంప్యూటర్ నుంచి 4-5 క్వెషన్స్ వస్తున్నాయి. ఇది లాస్ట్ టైం నుంచే వస్తున్నాయి ఇలా. సో, హై వెయిటేజ్ అండి. సో, చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో, ఏం లేదండి, బేసిక్స్ నుంచే ఇస్తాడు. సో, మనం షార్ట్కట్ కీస్ ఏంటి అండ్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏంటి, అలాగే కంప్యూటర్ జనరేషన్స్ ఏంటి. సో, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే మనకి బీటాస్ ఉంటాయి కదండి. బీటా అవి 8 బీటాస్, 8 అవి ఉంటాయి కదా. సో, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. నాకు నోట్లో అంటే అంత తొందరగా గుర్తు రావట్లేదు వీడియో చేస్తుంటే. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈసారి హిస్టరీ మీద కొంచెం వెయిటేజ్ ఎక్కువే కనిపిస్తుందండి. సో, ఈ 8-9 క్వశ్చన్స్లో కూడా మనకి ఢిల్లీ సుల్తాన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారంట అండి. కన్ఫామ్గా తెలీదు. సో, ఒకసారి చెక్ చేసుకోండి. సో, మనకి ఇక్కడ హిస్టరీలో మనకి సింధు నాగరికత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, సింధు నాగరికత, ఆర్య నాగరికత. సో, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గాంధీ యుగం. సో, ఇలాంటి వాటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. మూమెంట్స్, ఉప్పు సత్యాగ్రహం, వీటి మీద అడుగుతాడండి. ఒకసారి చెక్ చేసుకోండి. పాలిటీ నుంచి 5-6 క్వశ్చన్స్ వచ్చాయంటండి. ఈ పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్. సో, వీటి మీద అడుగుతాండి. మెయిన్గా ఫండమెంటల్ డ్యూటీస్, రైట్స్, అమెండ్మెంట్స్. సో, ఇవైతే బాగా చూసుకొని వెళ్ళండి. కంపల్సరీ ఏవి చూసినా చూసుకోకపోయినా. సైన్సెస్ నుంచి 2-3 క్వశ్చన్స్ అండి. ఇది నాకు తెలిసినంతవరకు ఇది వదిలేయడమే బెటరు. ఎందుకంటే బయాలజీ, కెమిస్ట్రీ, సో, ఇవన్నీ చదవాలి కదా. బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ చదవాలి. సో, ఈ 2-3 క్వశ్చన్స్కి ఇక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు ఫర్దర్ వేరే దాంట్లో కనుక ఆ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, జాగ్రఫీ అండి. జాగ్రఫీలో కూడా మనకి 3-4 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో, ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో, వీటి మీద మనకి మెయిన్లీ రివర్స్ ఎక్కడ ఉంటాయి అండ్ టైగర్ రిజర్వాయర్స్ ఎక్కడ ఉంటాయి, సో, ఫారెస్ట్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. వీటిలో కూడా విటమిన్స్ అలా ఈ సైన్స్లో కూడా మీరు సెలెక్టివ్ టాపిక్స్ అయితే చదువుకోండి. అప్పుడు చదవాలంటే కనుక అప్పుడు స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి, డిసీజెస్, వీటి మీద అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, మ్యాక్సిమం చూసుకోండి ఒకసారి. ఓకేనా? జాగ్రఫీ నుంచి 3-4 క్వశ్చన్స్ అండి. సో, చెప్పాను కదా, రిజర్వాయర్స్, రివర్స్, మౌంటైన్స్ ఇవి ఎక్కడ ఉంటాయి అనేది అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత బ్యాలెన్స్ అనేవి చదువుకోండి. బ్యాలెన్స్ అనేవి నేను చెప్పినవి చదవమని చెప్పట్లేదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను చెప్పిన వాటికి ఇవ్వండి.
ఎకనామిక్స్ 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో బడ్జెట్స్, సో వీటి మీద అయితే ఉంటుంది కదా, సర్వేస్ వీటి మీద. సో కొంచెం చూసుకోండి, 2 to 3 క్వశ్చన్సే కాబట్టి మీ ఇష్టం చదువుకుంటారా లేదని, లేకపోతే వదిలేస్తారనేది మీ ఒపీనియన్ అండి. ఓకేనా? సో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కంప్యూటర్స్ అండి. సో కంప్యూటర్లో ఏమేమి చూసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో బేసిక్ నాలెడ్జ్ అండ్ బిట్స్, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ షార్ట్కట్ కీస్, సో ఎఫ్ కీస్ ఉంటాయండి అవి. సో కొన్ని కంట్రోల్ అవి చూసుకోండి. ఓకేనా? కంప్యూటర్స్ నుంచి అయితే ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ చదవండి, అదే ప్రాచీన భారతదేశ చరిత్ర చదవండి. తర్వాత వచ్చేసి మీరు మధ్యయుగం వదిలేసి మోడర్న్ హిస్టరీ చదవండి. సో లాస్ట్లో మీకు టైం ఉంటే మిడివల్ హిస్టరీకి చదవండి. ఓకేనా? వీటిలో కూడా సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయండి, నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, వాటిని చెక్ చేయండి. ఓకేనా? ఇది ఇప్పుడు కూడా నేను మెన్షన్ చేసి సింధు నాగరికత, ఆర్య నాగరికత అండ్ ఇక్కడ మోడర్న్ హిస్టరీలో గాంధీ యుగం వాళ్ళు చేసిన మూమెంట్స్, ఉప్పు సత్యాగ్రహం, వీటి మీద బిట్స్ అయితే అడుగుతారు. ఓకేనా? సో పాలిటీ గురించి చెప్పాను. కరెంట్ అఫైర్స్, మెయిన్లీ మన కరెంట్ అఫైర్స్ అయితే అవార్డ్స్ అండ్ మన క్రికెట్లో మనం రీసెంట్గా కప్ కొట్టారు కదండి, వాటి మీద అడుగుతారు. లాస్ట్ టైం వరల్డ్ కప్స్ మీద అడుగుతాడు. సో కప్స్, వరల్డ్ కప్స్, అవార్డ్స్ అండ్ రీసెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఉన్నాయా, వీటిని రిలేట్ చేసుకొని స్ట్రాటజిక్ జీకే కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో ఫెస్టివల్ నేమ్స్, డ్యాన్సెస్, కరెన్సీ, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుందని. డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.